ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన మార్గంలో కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38వ వాక్యమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన వచనము 38 అండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆయన సెలవిచ్చిన మాట ఇప్పుడే మనం విన్నాం. అదే అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు అని అంటున్నాడు. అంటే ఎవరిని వాత్సల్యత కలిగి పరిహరిస్తాడంట దేవుడు సెలవిస్తుంటూ చెప్పినటువంటి ఈ వాక్యములో వారి హృదయము అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చెయ్యక వారి దోషము పరిహరించువాడు అని అంటున్నాడు. అంటే తప్పులు చేసే వాళ్ళతో, పాపం చేసే వాళ్ళతో, దోషముతో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేనిని బట్టి మాట్లాడుతున్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆ తర్వాత ఎవరైతే ఆయన పిల్లలుగా ఉన్నారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉన్నారో వారి పట్ల వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనువాడు అని ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని స్వభావం ఎటువంటిదో మనకు ప్రధానంగా కనిపిస్తుంది కదండి వాక్యంలో. ఎందుకంటే మొదటిగా ఆయన స్వభావం ఎటువంటిది? వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు అని అంటున్నాడు. రెండవదిగా ఆయనకు కోపం వచ్చినా దాన్ని అణుచుకొని వాడై ఉన్నాడు. ఆ తర్వాత ఉగ్రత కలిగిన దాన్ని రేపు మనక కోపమును అణుచుకునే దేవుడై ఉన్నాడు. అంటే ఈ 3 గుణ లక్షణాలు మన దేవుడు కలిగి ఉన్నాడండి. దేనిని బట్టి? ముందుగానే ఆయన అన్నాడు వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడంటే నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి వాత్సల్య సంపూర్ణుడై ఉన్న దేవుడు ఈరోజు మనకు తండ్రిగా ఉన్నాడండి. ఇంతకు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ముందున్న వచనాలన్నీ కూడా దేవునికి విరోధంగా గడుపుతూ, దేవుని మార్గములో లేక, దేవుణ్ణి రెచ్చగొట్టుకుంటూ, పాప మార్గములో జీవిస్తూ, అపవాదిని హెచ్చిస్తూ, రక్షణ కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోతూ ఇహలోక పరముగా పాప మార్గములో జీవిస్తున్నటువంటి వారిని గురించి ఇక ఈ వాక్యాలన్నీ, ముందు వాక్యాలన్నీ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంట? దేవా నీకు దగ్గరగా ఉన్నాం ప్రభా, నీ నామముననే మేము అన్ని ప్రార్థనలు చేశాము, మేము దేవుని బిడ్డలమయ్యా అనుకుంటూ మాట్లాడతారు. కానీ చూడండి 34వ వచనంలో వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. అయినను వారు ఎలా ఉన్నారండి? ముందు పక్క వాక్యములో 35వ వచనంలోనేమో వారి స్వభావము ఎలా ఉందో దేవుడు చూపిస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఏమై ఉన్నారు? జ్ఞాపకం చేవి. ఆ దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అంటే ఏమై ఉంది మీ ఆధారం? దేనిని ఆధారం చేసుకుని జీవిస్తున్నారు ఎటువంటి వాళ్ళు? లోకములో నేర్చుకున్నది, అనుసరిస్తున్నది, పాత స్వభావాలు, నేర్చుకున్న సాంప్రదాయాలు వారు ఆధారము చేసుకుని లోకానుసారముగా జీవిస్తున్న జీవితమే ఉంది. కానీ ఇటువంటి వాళ్ళు ఏమై ఉన్నారు? ఆయనే నా రక్షకుడై ఉన్నాడు, ఆయనే మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు, నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడని కేవలం నోటి మాటతో మాత్రమే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఏనాడు ఉండలేదు. రక్షణ పొందుకున్న దినము నుంచి ఈ రోజు దాకా కూడా ఏనాడు ఆయన మీద ఆధారపడిన స్థితి లేనే లేదు.
అటువంటి వారు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. వారి నిబంధనను వారు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు అని అంటున్నారు. ఇదా మన విశ్వాసం. నమ్మదగిన దేవుడు మనకు తోడై ఉండి ఆయన కృప కుమ్మరిస్తూ ప్రేమ వాత్సల్యములతో నింపి నడిపిస్తూ మనల్ని ఆయన చెప్పిన మార్గంలో జీవింప చేయాలనేమో ఆయన అనుకుంటున్నాడు. మనమేమై ఉన్నామండి? మనమేమై ఉన్నాం? ఆయన నిబంధనను వారు నమ్మకముగా గాయకొనలేదు. కాబట్టి నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఏం చేస్తున్నారు? దేవుని దగ్గరికి రాగానే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ముఖస్తుతి. ఆ తర్వాత ఏమైపోతున్నారు వాళ్ళు? ఆ తర్వాత తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతున్నారు. ముందుకు వస్తే పొగడము, ఆ తర్వాత అన్ని అబద్ధాలే, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ జీవితాలు, ఈ విధంగా ఉంటున్నారు. అందుకే దేవుడు ఇప్పుడు అన్నాడు, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చెయ్యక వారి దోషము పరిహరించువాడు. అయినా కూడా దయగలిగి ఉన్నాడండి. అయినా దయగలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు కాబట్టి వారిని నశింప చేయక వారి దోషమును పరిహరిస్తాడు. తప్పు తెలుసుకుంటే ఆ దోషములో నుంచి దేవుడు విడిపిస్తాడు. తప్పు తెలుసుకుంటే ఆ పాపాన్ని విడిచిపెడితే అందులో నుంచి దేవుడు మళ్ళీ బయటికి నడిపిస్తాడు. లేక తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక, ఎంత కోపం వచ్చినా అణుచుకుంటున్నాడంటండి. ఎంత కోపం వచ్చినా ఆ ఉగ్రతను దేవుడు అణుచుకొనక, ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక, ఆ తర్వాత పలుమారు కోపము అణుచుకొని వాడే నువ్వు ప్రార్థన చేస్తున్న నీ యేసయ్య. ఈరోజు నీ జీవితంలో యేసయ్య లేకుంటే, ఆయన కృపను పొందుకోకుంటే, ఆయన ద్వారా నువ్వు దీవించబడకుంటే ఏమైపోతాం మనము? రేపటి దినం ఎలా దేవుళ్ళో కొనసాగగలం మనం? ఆ తర్వాత మన నిరీక్షణ ఎటువంటిది? దేవుని యొద్దకు ఎలా నడిపించబడుతుంది మనల్ని? అందుకే ఈ రోజు అని అన్నది ఉన్నప్పుడే దేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. బలమైన వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఏ జీవితంలో ఉన్నారో దాన్ని వదిలిపెట్టి వచ్చేసినాం మనం. కానీ వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా దేవుడిలో మనం కొనసాగాలనో ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ముఖస్తుతి అంటే మన దేవుడికి నచ్చదండి. మనుషులు పొగుడు వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి ఒప్పుకుంటారేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన పొగుడుతాను నేను, అది కూడా ఎదుట పడ్డప్పుడు మాత్రమే. ఆ తర్వాత ఏం చేస్తున్నాము? నోటి మాటలతో, నాలుకతో ఆయనను, నోటి మాటతో తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతున్నాం. అన్ని దేవుడే చేసినాడు, అన్ని పెట్టినారు. ఈరోజు మేము ఇట్లున్నామంటే మా వల్ల కాదు, దేవుడే చేశాడు. కానీ నువ్వు చేసే పని ఏముంది? గేటు దాటగానే లోకానుసారమైన క్రియలు కలిగితే నిన్ను చూసే దేవుడు ఎన్నిసార్లు తన ఉగ్రతను ఆయన రేపుకొనకుండా ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడో తెలియదు. ఈరోజు అని అన్నదించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అని ఎంతకి వాక్యం వస్తే ఈరోజు నిన్ను నీవు మార్చుకుంటే దేవుణ్ణి మహిమపరచగలవు, నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవు, ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన మార్గంలో నడగలవు. వీటి కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తల్లి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, నీకు వందనాలు స్తుతులు తండ్రి. మిమ్మల్ని ఆదరించి నీ కృపల బలపరిచిన దేవా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన చక్కటి వాక్యమును బట్టి నీకు స్తోత్రం. అవునయ్యా, ఎంతైనా నీకు నమ్మదగిన దేవుడు, ప్రేమ కృప నాయన సంపూర్ణ వాత్సల్యత కలిగిన దేవుడవి ఉన్నావు అయ్యా. ఇదిగో తండ్రి, నీకే వందనాలు తండ్రి. దేవా, దినదినము మేడల ఎంతో ప్రభ అయ్యా వాత్సల్యత కనికరములు చూపించి మమ్మల్ని నడిపించావు అన్నారు తండ్రి. మేము చేస్తున్న అతిక్రమాలను బట్టి, అహంకార గర్విష్ట కార్యములను బట్టి నీవు నీ కోపాన్ని నాయన ఇదిగో తండ్రి నువ్వు రేపుకోనట్లేదు, ఉగ్రతను లేపుకోనట్లేదు, కోపాన్ని అణుచుకుంటున్నావు దేవా, అణుచుకుంటున్నావు అయ్యా. ఎందుకయ్యా మాకు ఈ తిరుగుబాటు తండ్రి? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ వాక్యంలో భయభక్తులు కలిగి కొనసాగే కృప మాకు దయచేయండి. ఏది శాశ్వతం కాదు కదయ్యా. ఈరోజు మాది అని అనుకునే ఈ దేహాన్నే విడిచిపెట్టి రావాల్సిన వాళ్ళం కదా ప్రభా. మా పౌరసత్వము పరలోకంలో ఉందని ఎరిగినా కూడా ఈ లోకంలో తప్పులు చేస్తూ ఈ రోజు అయిపోతుంది అనుకుంటున్నామే. రేపటి దినములో మేము ఎక్కడ ఉండబోతున్నామన్న చింత లేదు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి.
యేసయ్యా నీకు కృతజ్ఞతలు తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. యవ్వన దశలోనే వారి కాడి మోయడానికి సహాయం చేయండి. నిస్వార్థ ప్రకటించడానికి సహాయం చేయండి నాయన. విశ్వాసములో స్థిరపరచు నా దేవా. రక్షణ పొందుకొని కూడా దేశ దిమ్మలాగా సంఘాన్ని విడిచిపెట్టి నీ పాద సన్నిధిని విడిచిపెట్టి లోకానుసారంగా జీవిస్తూ ఒకవేళ వెళుతున్నా కూడా వాక్యాన్ని అందుకొనకుండా అవిశ్వాసములో జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను. అట్టి వారిని బట్టే కదా నీ కోపం రగులుకుంటుంది తండ్రి. అణుచుకుంటున్నావు కదా నాయన. కానీ నువ్వు తలుచుకుంటే విశ్వాసంలో నిలబెట్టగలవు, రక్షణ స్థిరపరచగలవు తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు దేవా. ఎవరికైతే సంతానం లేదా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి గర్భఫలాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికి వివాహం కాలేదో వారికి వివాహాన్ని అయ్యా మీరే జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు. ఎవరైతే ఈ రోజు జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెవరైతే ఈ రోజు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి అయ్యా అనేక సంవత్సరాల వల్ల మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ముందుకు కదలడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ఇప్పుడు ఉన్న మా అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మా ఈ ప్రార్థన అంతా యేసు నామమున నీ ఆశీర్వాదంగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నారని నమ్ముచున్నాము. ఈ వాక్యం ఇంకా అందరి దగ్గరికి వెళ్ళాలంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయమని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్.